నిన్న మనము ఎంసీక్యూస్ చూసాం కదా 11 to 15 వరకు 2024 ప్రిలిమ్స్ యొక్క సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పేపర్ జిఎస్ పేపర్ 1 అండి. ఈరోజు 16 to 20 వరకు చూద్దాం. ఇందులో 16ది వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ హ్యాస్ ద వరల్డ్ లార్జెస్ట్ ట్రాపికల్ పీట్ల్యాండ్ which holds about 3 years worth of global carbon emission from fossil fuels only, and the possible destruction of which can exert detrimental effect on the global climate. Which one of the following denotes that reason? ఏంటండి, ఇక్కడ 4 రీజన్స్ ఇచ్చారు కదా. ఈ రీజన్స్లోన ఏ దాన్ని మనము నాశనం చేస్తే క్లైమేట్ చేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో తను 2 కండిషన్స్ ఇచ్చాడు. లార్జెస్ట్ ట్రాపికల్ పీట్ల్యాండ్ ఉండాలి అన్నాడు. రెండవది గ్లోబల్ కార్బన్ ఎమిషన్లోన 3 years ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చే కార్బన్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉన్న బేసిన్ కావాలి అన్నట్టు అన్నాడు. ఈ 2 క్యారెక్టర్స్ మనకి ఆఫ్రికాలో కనిపిస్తాయి కదండి. ఆఫ్రికాలో మనం కాంగో బేసిన్ని చూసాము. దీన్ని లంగ్స్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తారు. సో దీనికి ఆన్సర్ కాంగో బేసిన్ అండి. ఇది ఒక్కటి తెలిస్తే చాలు. లంగ్స్ ఆఫ్ ఆఫ్రికా అని చదువుకుంటాం కదా, కాంగో బేసిన్. దీని ద్వారా మనం ఆన్సర్ పెట్టేయచ్చండి దీనికి, కాంగో బేసిన్ అని. ఇది సెకండ్ లార్జెస్ట్ అండి. ఫస్ట్ వరల్డ్ లార్జెస్ట్ బేసిన్ అంటే అమెజాన్ బేసిన్ అంటాం. ఇది సౌత్ అమెరికాలో ఉంటుంది. ఈ కాంగో బేసిన్ అనేది ఆఫ్రికాలో ఉంటుందండి. వీటి చుట్టూ ఉన్న దేశాలు కూడా మనకి ఇంపార్టెంట్. ఈ అమెజాన్ బేసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే దీని చుట్టూ మనకి 7 countries ఉంటాయి దాదాపు. మనము యాండెస్ మౌంటైన్స్ అని కూడా ఉంటాం కదా. దీనికి వెస్ట్ సైడ్లోనే, ఈ అమెజాన్ బేసిన్కి వెస్ట్ సైడ్లో యాండెస్ మౌంటైన్స్ ఉంటాయి. దీనికి చుట్టూ ఒక 7 countries ఉంటాయండి. అవి ఏవంటే బ్రెజిల్, బొలీవియా, ఈక్వెడార్, గుయానా, కొలంబియా, పెరు, వెనుజులా, ఇలా 7 countries ఉంటాయి. ఇవి కూడా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఈ అమెజాన్ బేసిన్ గురించి. దాదాపు సౌత్ అమెరికాలో 35% ఇది ఆక్యుపై చేసి ఉంటుందండి. దాదాపు ఇది అంటే 2.7 square kilometers 2.7 square meters అని ఇస్తారు. అంత ల్యాండ్ని ఇది ఆక్యుపై చేసి ఉంటుందండి దాదాపు. దీని దగ్గర అమెజాన్లో ఉండే ల్యాండ్స్ వచ్చేసి మనకి డెన్స్ ట్రాపికల్ ఫారెస్ట్ అంటాము. సో డెన్స్ ట్రాపికల్ ఫారెస్ట్ అని ల్యాండ్ అని ఇస్తే అమెజాన్ బేసిన్. లార్జెస్ట్ ట్రాపికల్ పీట్ ల్యాండ్ అని ఇస్తే మాత్రం కాంగో బేసిన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా థర్డ్ ఆప్షన్కి వస్తే కికోరీ బేసిన్ అన్నారు కదా. ఇది ఆస్ట్రేలియా ఖండానికి పై భాగంలో ఉంటుంది. ఆస్ట్రేలియా ఖండానికి పై భాగంలో కికోరీ బేసిన్ అని ఉంటుంది. దీన్ని మనము, ఇది ఏ కంట్రీస్ దగ్గరలో ఉంటుందంటే పపుయా న్యూ గినియా అనే ఒక కంట్రీ ఉంటుందండి ఆఫ్రికన్ కాంటినెంట్ పైన. దానికి పైన ఉంటుంది ఇది. దీనికి మనకి అంటే ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే, సైట్ ఆఫ్ పిఎన్జీస్ ఫస్ట్ మేజర్ ఆయిల్ డెవలప్మెంట్ ఎక్కడ జరిగిందంటే ఈ కికోరీ బేసిన్లోనే జరిగిందండి. పిఎన్జీ ఫస్ట్ మేజర్ ఆయిల్ డెవలప్మెంట్ అనేది దీంట్లో జరిగింది, కికోరీలో. ఇంకా లాస్ట్ ఆప్షన్ డి ఉంది కదా, రియో డి లా ప్లాటా బేసిన్ అన్నారు కదా. ఇది సౌత్ అమెరికాలోనే ఉంటుందండి. దాని పేరు మనం ఇంతకుముందు అమెజాన్ బేసిన్ చదివాం కదా, దానికి సౌత్ కింద భాగంలో ఉంటుంది రియో డి లా ప్లాటా బేసిన్ అని. బొలీవియా, బ్రెజిల్ కంట్రీకి నార్త్ సైడ్ ఉండేది అమెజాన్ బేసిన్ అయితే, కింద సౌత్ సైడ్ ఉండేది మాత్రం ఇదండి రియో డి లా ప్లాటా బేసిన్ అని గుర్తుపెట్టుకోండి. ఇదేమంత ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, కానీ అమెజాన్ బేసిన్ అండ్ కాంగో బేసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద 17th క్వశ్చన్ అండి. విత్ రెఫరెన్స్ టు ద పర్ఫ్లోరో ఆల్కైల్ అండ్ పాలీఫ్లోరో ఆల్కైల్ సబ్స్టెన్సెస్, పిఎఫ్ఏఎస్ అంటారండి దీన్ని, that are used in making many consumer products, consider the following statements. అదే అండి, మనము ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడతాం కదా, వాటినే మనము పాలీఫ్లోరో ఆల్కైల్ సబ్స్టెన్స్ అని అంటాం. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని, సమ్ ఫ్లేవరింగ్ ఏజెన్సీని అన్నీ వాడతాం కదా, ఆ సబ్స్టెన్స్ అంతా దీని కిందకే వస్తుంది. ఇది ఒక ప్లాస్టిక్ మాదిరి ఉంటుందండి. మనం చివింగ్ గమ్లో కూడా వాడతాం దీన్ని, గమ్ముగా ఉండడం కోసమని. మనం ఎంత కొరికినా అది చివింగ్ గమ్ మళ్ళీ అతుక్కుంటూ ఉంటుంది కదా, ఇదే అండి మెటీరియల్ దానికి. ఇంక ఇక్కడ దాన్ని పిఎఫ్ఏఎస్ ఫస్ట్ స్టేట్మెంట్ అండి. పిఎఫ్ఏఎస్ ఆర్ ఫౌండ్ టు బి వైడ్ స్ప్రెడ్ ఇన్ ద డ్రింకింగ్ వాటర్, ఫుడ్ అండ్ ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్. కరెక్టే అండి. ఇది కన్సూమర్లో ఎక్కువ, కన్సూమర్ ప్రోడక్ట్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుడ్ ప్యాకేజింగ్లో ఎక్కువ ఉంటుంది.
పిఎఫ్ఏఎస్ ఆర్ నాట్ ఈజీలీ డిగ్రేడెడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. నేను ఒక ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ ఉన్నాను కదా, దీనివల్ల అండి ఇది ఈజీగా డిగ్రేడ్ అయిపోదు. ఈ మెటీరియల్స్ని మనం ఆవుల ఇలాంటి యానిమల్స్ తిని ఎన్నోసార్లు మనం వాటి కడుపులో ఉబ్బుకొనేది కూడా చూస్తాం మనం బయట తిరిగేటప్పుడు చూడండి, గమనించండి. పర్సిస్టెంట్ ఎక్స్పోజర్ టు పిఎఫ్ఏఎస్ కెన్ లీడ్స్ టు బయో అక్యుములేషన్ ఇన్ ద యానిమల్ బాడీస్. చెప్పాను కదండి, ఏదైతే తింటుందో అది అక్యుములేట్ అయిపోతుంది, ఇది ఎలిమినేట్ కాదు, డైజెషన్ కాదు మన బాడీలో, అది అట్లే అక్యుములేట్ అవుతుంది అనే థర్డ్ పాయింట్. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్? ఆల్ 3 పాయింట్స్ కరెక్టే అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ద 18th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్, క్యారాబిడ్ బీటిల్స్, సెంటిపీడ్స్, ఫ్లైస్, టెర్మైట్స్, వాస్ప్స్. Parasitoid species are found in how many of the above kind of organism? ఏంటంటే పారాసైట్ అంటే మనకు తెలుసు కదా, ఇంకో జీవి మీద బతుకుతూ దాన్ని నష్టం కలిగించేది, ఓస్ట్ జీవికి నష్టం కలిగిస్తూ ఇది లాభం పొందే ఆర్గానిజంని మనం పారాసైట్ అంటాము. ఇలాంటివి పైన ఇచ్చిన ఆప్షన్లో ఏవేవి ఉన్నాయి అన్నట్టు అన్నాడు. క్యారాబిడ్ బీటిల్స్ అంటే మనకు తెలుసండి, పేడపురుగు అంటాం కదా, అది బ్లడ్ని సక్ చేస్తూ ఉంటుంది కదా అది. సెంటిపీడ్స్ అంటే జెర్రీలు అండి, జెర్రీలు అనేటివి మన మాంసాహారులేం కాదు, అవి ఆకుల్ని తిని బతుకుతాయి కదా సెంటిపీడ్స్ అనేటివి. ఫ్లైస్ అంటే ఈగలు ఇలాంటివన్నీ వస్తాయండి, ఈగలు, దోమలు, ఎగిరేటివి చిన్నవి. ఈగల్ని మనం ఫ్లైస్ అనవచ్చు. అవి ఈగలను కూడా మన రక్తాన్ని పీలుస్తాయి కదండి, ఇది పారాసైట్ కిందే వస్తుంది. టెర్మైట్స్ అంటే చెదలు. ఇంకా వాస్ప్స్ అంటే, ఈ వాస్ప్స్ అనేది ఒక రకమైన పురుగు అండి, దాన్ని తెలుగులో ఏమంటారో తెలియదు. ఇది కూడా రక్తాన్ని పీల్చే బతుకుతుంది ఈ వాస్ప్ కూడా. సో ఇందులో మనకి ఆప్షన్ 1, 3, 5 ఈ 3 రక్తాన్ని పీల్చి బతుకుతాయండి. ఈ సెంటిపీడ్స్, టెర్మైట్స్ అనేవి చెక్కని తింటాయి, ఇవి నాన్ వెజిటేరియన్స్ కాబట్టి 2, 4 ఆప్షన్ లేకుండా ఈ 3 వస్తాయండి. ఓన్లీ 3 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి ఓన్లీ 3 అనేది బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ద 19th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్. గ్రౌండ్నట్, ఆర్స్ గ్రామ్, సోయాబీన్. మనకి సోయాబీన్ అంటే తెలుసు, ఆర్స్ గ్రామ్ అంటే మనము అలసందలు అంటాం కదా, వాటిని ఆర్స్ గ్రామ్ అంటాము. గ్రౌండ్నట్ అంటే ఇంక శనక్కాయ విత్తనాలు, వేరుశనగ అంటాం కదా అవి. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ బిలాంగ్స్ టు ద పీ ఫ్యామిలీ? పీ అంటే ఫ్యాబేసియా ఫ్యామిలీ, బైపీసీ చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుందండి. ఫ్యాబేసియా ఫ్యామిలీ, లెగ్యూమ్ ఫ్యామిలీ అని చదువుతాం కదా, ఇవి విత్తనాలన్నీ వస్తాయి. పైన ఉండేటి 3 విత్తనాలే కదా, సోయాబీన్ అన్న, ఆర్స్ గ్రామ్ అన్న, గ్రౌండ్నట్ అన్న, ఈ 3 విత్తనాల ఫ్యామిలీలే. సో ఆల్ అబోవ్ అండి, ఆల్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. కమింగ్ టు ద 28th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ ఈజ్ ప్లేస్డ్ అండర్ ద వర్మిన్ కేటగిరీ ఇన్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. మీకు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని తెలుసు కదండి, దీంట్లో ఎండేంజర్డ్, డేంజర్డ్ ఇట్లా చాలా ఉంటాయి. ఇది వర్మన్ అనేది ఒక కేటగిరీ అన్నట్టు. ఇది మామూలుగా వర్మన్ అనేది బ్లడ్ సకింగ్ యానిమల్స్కి ఇస్తారు, కానీ ఈ ఫ్లయింగ్ ఫాక్స్ అనేది ఎందుకు ఈ ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అంటే మనకి ఫ్రూట్ బ్యాట్ అంటాం కదా, బ్యాట్స్ అంటే గబ్బిలాలు అలాంటిది. ఇది ఫ్రూట్స్ తినే గబ్బిలాలని ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అంటారు వీటిని. ఈ వర్మిన్ కేటగిరీలో మామూలుగా అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది వర్మిన్ కేటగిరీ అంటే బ్లడ్ సకింగ్ యానిమల్స్ అన్నిటినీ ఆ రూపంలో పెట్టింటారు. ఇక్కడ వర్మిన్ కేటగిరీ అనేది షెడ్యూల్ 5లో వస్తుంది ఈ యాక్ట్లో మనకి, ఇది ఇంపార్టెంట్. కానీ ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అనేది మాత్రం ఫ్రూట్ తింటుందండి, ఇది బ్లడ్ తాగదు. ఈ చెట్ల యొక్క రసాన్ని, ఫ్రూట్స్ని తింటాయి కాబట్టి ఇలా పిలుస్తుంది, వర్మిన్ కేటగిరీలో పెట్టారు. సెకండ్ స్టేట్మెంట్, ద ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ ఫీడ్స్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ ద అదర్ యానిమల్ బ్లడ్ ఏం తీసుకోదండి, ఇది ఓన్లీ ఫ్రూట్స్ తింటుంది. మనం ఫ్రూట్ బ్యాట్ అంటాం దీన్ని, అనేదే ఫ్రూట్ బ్యాట్ అంటాం, అంటే ఈటింగ్ ఫ్రూట్స్ అంతే. సో ఆప్షన్ 2 అనేది రాంగ్ అండి, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఇది బ్లడ్ సకింగ్ బర్డ్ ఏం కాదు, యానిమల్ ఏం కాదండి, ఇది ఓన్లీ ఫ్రూట్ ఈటింగ్ అంతే.
థ్యాంక్ యూ అండి. ఈరోజు చదువుకున్న దానిలో అమెజాన్ బేసిన్, కాంగో బేసిన్ అనేది గ్యారెంటీగా నేర్చుకోండి. ఇంకా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా నేర్చుకోండి, వాటి షెడ్యూల్స్ వాటి గురించి. థ్యాంక్స్ అండి.